నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మసాలా వంటల్లో స్పైసీ నాన్ వెజ్ వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? రేఖ అండి. రేఖ, ఎక్కడి నుంచి వచ్చారు? కార్వాన్ నుంచి. ఓకే, మరి మీరు? మీ పేరు? స్వాతి అండి. స్వాతి, నేను కార్వాన్ నుంచి వచ్చానండి. మీరు కార్వాన్ నుంచి, అంటే ఏంటి రిలేటివ్సా? నైబర్స్ అండి, ఫ్రెండ్స్ అయినా. ఓ, నైబర్స్ ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, మరి ఇక్కడ మరి పోటీ ఉంటుంది తెలుసా? తెలుసండి. తెలుసా? అయినా ఓకేనా? కూలేనా? మరి ఏం చేయబోతున్నారు మీరు? ఆలు రొయ్యల కూర. ఆలు రొయ్యల కూర. ఓకే, ఆలు రొయ్యల కూర బాగుంది. మీరు? సిమ్లా కాజు చికెన్ ఫ్రై. సిమ్లా కాజు చికెన్ ఫ్రై. అది ఓకే. మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? మీరు చేస్తారా? మీరేం చేస్తారు? ఆలు రొయ్యల కూర. ఆలు రొయ్యల కూర. ఓకే, ఆలు రొయ్యల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఆలు రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 3, చింతపండు గుజ్జు తగినంత, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకుని హైలో పెట్టండి. ముందుగా ఆయిల్ వేసుకుందాము. గరం మసాలా, సాజీరా, లవంగాలు, ఇలాచీలు. ఓకే, సో మసాలా దినుసులు. అవునండి. చాలండి. కొద్దిగా సాల్ట్ అండి వేయడానికి. కొద్దిగాని బాగానే వేసేసినారు, తర్వాత వేసేస్తున్నారా? నెక్స్ట్ రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకుంటారా? వేసుకోండి. సో ఈ రొయ్యలు పచ్చివే కాబట్టి ఇంకేం దీన్ని చేయలేదు. ఏం చేయలేదు, ఇందులో వాటర్ వస్తుంది అనమాట. వాటర్ వెళ్ళిపోయే వరకు అవి కొంచెం ఉడకాలి. అంటే ఇంకొంతమంది ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవడం అవి ఇవి చేస్తుంటారు. చేశానండి నేను ఆల్రెడీ. మీరేం చేశారు? ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేశాను. నిమ్మరసమా? నిమ్మరసం దేనికి? కొంచెం నీసు వాసన వెళ్ళిపోవడానికి. ఓకే, ఉప్పు నిమ్మరసం వేసి వాటర్ వేసారా? వాటర్ యాడ్ చేసి వాష్ చేసి పెట్టేసి ఒక 10-15 మినిట్స్ నానబెట్టేసి తర్వాత వాష్ చేసి. సో ఉప్పు నిమ్మరసము వేసి ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అలాగే ఉంచిన తర్వాత సో మళ్ళీ వాష్ చేసేసుకుని ఆ వాటర్ తీసేసి ఉంచుకోవాలి, అంతే కదా? అవునండి. ఓకే, ఒక 2 మినిట్స్ క్యాబ్ మూత పెట్టి. ఓకే, సో అలా ఉంచడం వల్ల ఏంటంటే స్మెల్ పోతుంది అన్నారు. ఓకే, మరి ఆ పులుపు రొయ్యలకు వచ్చేస్తుంది కదా, పర్వాలేదు? పర్వాలేదు. ఓకే, 2 మినిట్స్ అయిపోయింది, చూద్దామా? చూద్దామా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం పుదీనా అండి, కొత్తిమీర, కారం అండి, నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ. ఓకే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఈ మొత్తం వేసి మిక్సీ పట్టేసారు గ్రేవీ కోసం. ఓకే, ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి.
ఇప్పుడు నెక్స్ట్ ఉడకబెట్టిన ఆలు అండి. ఉడకబెట్టిన బంగాళదుంప అనగా ఇంకా మరి అది ఇంకా మెత్తగా అయిపోదా? దాంతో ఏమైపోదండి. చింతపండు కొద్ది కొంచెం వాటర్ యాడ్ చేయాలి కొద్దిగా. ఓకే, మీరు ఇంట్లో కూడా ఇలాగ మాట్లాడతారా మెల్లగా? ఏం లేదండి, ఇక్కడ కొంచెం టెన్షన్గా ఉంది, అందుకని అలా మాట్లాడు. ఎందుకండి? కొంచెం తండగా నేను మీ పక్కనే ఉంటాను. ఓకే ఓకే, మాట్లాడతాను. మూత పెడతాను ఒక 2 minutes. సో కాసేపు ఉడకాలి. సో ఉడికిపోయింది అనుకుంటా, చూద్దామా? చూద్దాం. దగ్గరికి అయిపోయిందిగా. కొద్దిగా గరం మసాలా అంతే అండి. స్టవ్ కట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ప్లేటింగ్ కొద్దిగా కొత్తిమీర. ఎందుకండి కొంచెం గట్టిగా చెప్పండి. నేను అన్నప్పుడల్లా నేను చెప్తానండి ఇప్పుడు అని అంటారు మళ్ళీ. ఒక్క నిమిషం అన్నప్పుడు మీరు ప్లేటింగ్ చేస్తారుగా. ఇంకేమైనా ఉందా దాని మీద వేసేవి? ఏం లేదు కదా. ఓకే, ఏం చేస్తారో చెప్పి నాకు ఇచ్చేయండి. ఆలు రొయ్యల కూర రెడీ అండి. థ్యాంక్ యూ. ఆలు రొయ్యల కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఆలు రొయ్యల కూర తయారీ విధానం. ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, రొయ్యలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు రొయ్యల కూర రెడీ. ఆలు రొయ్యలు రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేయడానికి ఎస్ వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో చెప్పండి. ఆలు రొయ్యలు అండి. సో ప్లీజ్ ట్రై. ఆలు రొయ్యలు గుడ్ కాంబినేషన్. మదర్ వెజిటబుల్ అన్నమాట ఆలు. అవునా? ఎస్. మా పాపకు కూడా చాలా ఇష్టం ఆలు ఉంటే చాలు. డీప్ ఆయిల్ ఫ్రై లో చేస్తే. పొటాటో ఇస్ వెరీ తినరా? ఇవాళ తిన్నాను. ఓకే, ఆల్ యోర్స్. బాగా కమ్మగా బాగుంది, కారం కూడా ఉంది. సో ఇంకో డిష్ చూసిన తర్వాత మన జడ్జ్మెంట్. మరి ఇంకో డిష్ కూడా అవ్వాలి. అయిన తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. అంటే రోజు మన ఆహారంలో ఎగ్గును భాగం చేసుకున్నట్లయితే శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంటే ఏదో ఒక టైంలో ఎగ్ తినడం కంటే కూడా ఉదయం అల్పాహారంలో కనుక ఎగ్గును భాగంగా చేసుకున్నట్లయితే రోజంతా శరీరానికి కావాల్సినటువంటి శక్తి బాగా లభిస్తుంది. రోజంతా కూడా మన కార్యక్రమాలన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే స్కిన్ కూడా బాగుంటుంది. ఎముకలు, కండరాలకు కూడా పుష్టి దొరుకుతుంది. మీరు సిమ్లా కాజు చికెన్ కదా చేయబోయేది? అవునండి. ఓకే, సిమ్లా కాజు చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? సిమ్లా కాజు చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బోన్లెస్ చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, హైలో ఉంచనా సిమ్లో ఉంచు? ఫస్ట్ సిమ్లోనే ఉంచండి. సిమ్లోనా? మరి పాన్ వేడెక్కాలి కదా.
ఇందులోటి కాజు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుంటారా? ఓకే. కొద్దిగా ఆయిల్ వేయాలి, దాంట్లో కాజు స్పూన్ స్పూన్తో ఇది కొద్దిగా ఫ్రై చేసుకోండి. మీ పిల్లలు ఉన్నారా? పాప ఎంత ఏజ్ పాపకి? 18 months అండి. 18 months. చిన్న పాప. పెద్ద పాప అయి ఉంటే ఖచ్చితంగా ఏం మమ్మీ నువ్వు అంత మెల్లగా నాకే వినిపించట్లేదు అని తీసేసుకున్నాం. వేయించిన జీడిపప్పు పక్కన పెట్టుకోవాలి. ఇదే పాన్ లోనే వేసేసుకుంటారా? ఇదే పాన్ లోనే వేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకున్నామండి. ఎందుకంటే వాటికి సరిపోయినంత తీసుకోవాలి. ఇప్పుడు వేయించేసుకోవచ్చు, ఆయిల్ వేడిగానే ఉంది. ఇప్పుడు ఆనియన్స్ తీసుకుంటున్నాను. సిమ్లా క్యాప్సికమ్ అనొచ్చు, సిమ్లా అనొచ్చు. ఓకే, సిమ్లా కూడా వేసేసారు. సిమ్లో పెట్టండి. గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందులో వేసిన చికెన్ లో వేసారా? చికెన్ ఏంటి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నారు? మేనేజ్ చేసి ఏం చేశారు? కారం, ఉప్పు, ఇంకా పసుపు, ఇది అల్లం వెల్లుల్లి కలిపి తీసుకొచ్చాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి కలిపారు. కలిపి ఓకే. ఇంకా పసుపు అండి కొద్దిగా సో కాసేపు మగ్గాలి. అవునండి. ఓకే, మీరు హౌస్ వైఫ్ అని చెప్పారు, మరి మీ హస్బెండ్? హౌసింగ్ లోన్ ఫినాన్స్ లో అసిస్టెంట్ మేనేజర్. హౌసింగ్ లోనా? సో లోన్ కావాలంటే మీ దగ్గరకు చేయొచ్చు. అడిగామని కంగారికి లేదో చేయొచ్చు అంటున్నారు. ఓకే, మగ్గిపోయింది. కొత్తిమీర వేద్దామండి. తర్వాత పుదీనా అండి. పుదీనానా? కొద్దిగా కారం అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అందులో వేసిన కాబట్టి ఇందులో కొద్దిగా తీసుకుంటాను. కొంచెం వేసుకుంటే సరిపోతుందా? ఎందుకంటే క్యాప్సికమ్ ముక్కలకి పట్టాలి కారం. కొద్దిగా సాల్ట్. తర్వాత చికెన్. సో ఇలా కలిపేసుకొని ఎంతసేపు ఉంచాలి? 1 hour ఉంటే. 1 hour బయటే ఉంచాలా లేకపోతే ఫ్రిడ్జ్ లో అలా పెట్టి ఉంచాలా? ఫ్రిడ్జ్ లో అయినా పెట్టచ్చు, బయట. అంటే చాలా మంది కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచాలండి అంటుంటారు కదా, అందుకని అడుగుతాను. సో బయట ఉంచినా చాలా. సో కలిపి ఒక 1 hour ఉంచితే బాగుంటుంది. ఇదిగోండి. మీ పాప ఎవరికి పెట్టు? మీ వారికా మీకా? మా వారికి. మీ వారికేనా? ఒక 10 minutes ఇది ఉడకనివ్వండి. క్యాప్ పెట్టేసి పాటు ఉడకనివ్వాలా? మరి అందులో నీళ్ళు ఏం లేవు కదా, డ్రై అయిపోతుంది. దీంతో ఉడికిపోతుందా? సో ఒక 10 minutes ఉడకాలా ఇది? సో ఉడికిపోయినట్టు చూద్దామండి. ఉడికిందండి. ఇప్పుడు కొద్దిగా కాజు పౌడర్ ఇవ్వాలండి. కాజు పౌడరా? కాజు పౌడర్ వేసి మళ్ళీ వేయించిన కాజులు కూడా వేస్తారు. అవునండి. ఓకే, మెయిన్ కాజు వేయండి. మెయిన్ కాజువే కాబట్టి అలా. ఈ కాంబినేషన్ లో తింటే బాగుంటుంది. రోటీకి బాగుంటుంది. అయిపోయిందండి. ఒకసారి సిమ్లా కాజు చికెన్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చెప్పండి. ఓకే, సిమ్లా కాజు చికెన్ రెడీ.
దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. సిమ్లా కాజు చికెన్ తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో పుదీనా, ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సిమ్లా కాజు చికెన్ రెడీ. సిమ్లా కాజు చికెన్. సో ఏంటంటే నేను చాలా సీక్రెట్ గా ఉంచుకున్నాను కాజు అన్న సీక్రెట్ తనకు చెప్పకుండాని మీరే రివీల్ చేసేలాగా ఉన్నారు. ట్రై చేయండి. ఓకే, మీ ముందు నేను ఇంకో కాజు టేస్ట్ చేస్తాను. అలా కాదు కదా, మనం తినాల్సింది కర్రీ. రెండు డిషెస్ టేస్ట్ చూసారు, సో మీ జడ్జ్మెంట్. దీంట్లో మైనస్ ప్లస్ రొయ్యలు, మన ఆలు కర్రీ బాగుంది, చాలా సింపుల్ డిష్. కొంచెం ఉప్పు ఎక్కువ ఉన్నది. ఈ డిష్లో కూడా మైనస్ ఏంటంటే మీరు ఇంకా క్యాప్సికమ్ బాగా క్రిస్పీగా పెట్టచ్చు. ఇప్పుడు ఎలా కాజు పెట్టారో మీరు ఫస్ట్ క్యాప్సికమ్ కుక్ చేశారు కదా, దాని తర్వాత చికెన్ వేసారు. సో అంటే క్యాప్సికమ్ వచ్చి మీరు పచ్చిగా కూడా తినొచ్చు. జస్ట్ సాటే చేస్తే చాలు. మీరు చికెన్ కుక్ చేసిన తర్వాత దాని తర్వాత కాజు వేసి, సిమ్లా మిర్చి వేసి దాని తర్వాత కాజు వేస్తే కూడా బాగుంటుంది అనమాట. బట్ మీరు ఇలా చేశారు, మీకు తెలిసింది దాంట్లో, సో నో ప్రాబ్లం. కానీ ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు, అంటే ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. సో బోత్ మైనస్, కానీ ద బెస్ట్ డిష్ కాజు, సిమ్లా మిర్చి అండ్ చికెన్, అది బెస్ట్ అనమాట. సో రెండిట్లో మీరు సిమ్లా కాజు చికెన్ బెస్ట్ అని చెప్తున్నారు. కంగ్రాచులేషన్. చాలా టెన్షన్ పెట్టారు కదా, ఎలా ఉందంటే ఏదో థ్రిల్లర్ సినిమా చూసినట్టు. మైనస్ కూడా చెప్పాలి కదండి, సో దే కెన్ ఇంప్రూవ్. అంటే ఇంకా రెండు మైనస్ చెప్పారు, సో దాంతో ఎలా ఉందంటే ఇద్దరిది ఎలా ఉందంటే నేను వాళ్ళిద్దరు ఆవిడ కూడా బాగుంది, కాంబినేషన్ బాగుంది. కానీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అంటే సిమ్లా మిర్చి, కాజు, మళ్ళీ 2 times ఆవిడ వేసింది కాజు. యాక్చువల్లీ ఇంకో పాయింట్ అంటే కూడా మీకు కాజు ఫ్రై చేస్తున్నారు కదా, ఇప్పుడు గ్రేవీ అంటే మీరు ఆ కాజు పౌడర్ వేస్తే గ్రేవీకి బాగుంటుంది. ఇప్పుడు మీరు డ్రైగా చేశారు, సో ఇట్స్ నాట్ నెసెసరీ, అంటే వద్దు. దీంతో కూడా వితౌట్ కాజు పౌడర్ తోటి కూడా బాగుంటుంది. సో మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఏంటంటే మీకు టిప్స్ ఇస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుందని. ప్లస్ అండ్ మైనస్ రెండు చెప్తున్నారు అనమాట, కంప్లీట్ గా మైనస్ కాకుండా. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్. హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి మీకు కపుల్ బఫే కూపన్ అండి. మీరు మీ హస్బెండ్ బఫే వెళ్ళి కుమ్మేయండి. ఓకే, కంగ్రాట్స్. మీకు అభిరుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, ఇలా గిఫ్ట్లు తీసుకోవాలనుకుంటున్నారా? మరి SMS చేయాలి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా మనం గుమ్మడికాయ కూర చేసుకున్న తర్వాత గుమ్మడికాయలో ఉన్నటువంటి ఆ గింజల్ని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఈ గింజలు బాగా ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకున్నట్లయితే, ఈ పొడిని కూరల్లో కానీ, ఫ్రైల్లో కానీ, పచ్చళ్ళలో కానీ, దేనిలో అయినా వేసుకున్నట్లయితే ఇందులో పోషకాలు బాగా ఉండడమే కాకుండా ఆ కూరలకు అదనపు టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు కారం కారంగా సో రావు గారు కారం కారంగా ఏం చేయబోతుంది? కారం కారంగా చికెన్ బ్రెడ్ బోండా. ఓకే, చక్కగా ఇప్పుడు ఈ సీజన్ కూడా బోండాలు వేడిగా అలాగా. కరెక్ట్. ఓకే, మరి చికెన్ బ్రెడ్ బోండా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్రెడ్ స్లైజులు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, శనగపిండి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ నూనె, కొంచెం నూనె వేడికి తర్వాత జీలకర్ర. చికెన్ తప్ప మిగతా అన్ని మనకి అందుబాటులో ఉండేవి. అవునండి, ఇంగ్రీడియంట్స్ అన్ని. ఎస్. కొంత ఉల్లిపాయలు,
ఇప్పుడు ఈ బోండా వచ్చి మీరు మిల్క్ బ్రెడ్ తో చేస్తున్నారు కదా? అవునండి. ఇవి బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ చేసుకోవచ్చు. సో సాల్ట్ యాడ్ చేస్తున్నారు. అవునండి. ఓకే. సో మిల్క్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ అయినా వీట్ బ్రెడ్ అయినా దేంతోనైనా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేగిపోయినట్టున్నాయి. చికెన్ బాగా సన్నగా కీమా లాగా చేసుకోవాలండి. ఇంట్లోనే చేసుకోవచ్చు, మీరు బయట నుంచి చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇంట్లో కొంచెం. ఓకే, షాప్ వాళ్ళు ఎలాగ అడుగుతారు కాబట్టి కీమాలా కొట్టించే బాబు అంటే అయిపోతుంది. ఓకే. ఇప్పుడే ఎందుకు మీరు అంటే వాటర్ వేసుకున్నట్టు? మిక్స్ అవ్వాలి కదండి. ఆవాల కోసం అంటే లేదు, మిక్స్ అవ్వాలి కదండి. జింజర్ గార్లిక్ ఆనియన్స్ మీకు డ్రైగా ఉంటే సరిగ్గా మిక్స్ అవ్వదు. ఓకే, వాటర్ యాడ్ చేయడం వల్ల బాగా మిక్స్ అవ్వదు. చూసారా మీకు చిన్న చిన్నగా పీసెస్, ఫుల్ కీమా లేకుండా. ఓకే, అలా పీసెస్ లాగా ఉంటే మనకి తినేటప్పుడు ఆ బౌండాలో మధ్య మధ్యలో పీసెస్ లాగా వస్తూ ఉంటే బాగుంటుంది. సో కీమా ఉండే వల్ల మరి మెత్తగా అయిపోతుంది అయిపోయిన తర్వాత. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు జీలకర్రకి వేసినప్పుడు కొద్దిగా వేశారు, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్. మీకు కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. లాస్ట్లో కొంచెం శనగపిండి, ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది చూసారా, కొంచెం డ్రైగా ఉంటుంది. ప్లస్ మీకు బైండింగ్ కూడా విడివిడిగా పోకుండా ముద్ద కావడానికి అనమాట. దాని తర్వాత మీరు కొంచెం కొత్తిమీర. కొంచెం నాకైతే ఎగ్ బుర్జిలా ఉంది కదా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేదాం, ఒక 2 minutes ఇది చల్లారాలన్నమాట. ఈలోపు మీరు మిగతా ప్రాసెస్ చేసుకుంటారు. అవునండి, అంతేగా? అంతే. ఓకే, ఇది చల్లారనిద్దాము. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నీళ్ళకి సంబంధించి అసలు రోజు మొత్తంలో ఒక 4 లీటర్ల నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే మన స్కిన్ బాగుంటుంది, శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అయితే భోంచేసిన వెంటనే మాత్రం నీళ్లు తాగకూడదు. భోంచేసిన ఒక 45 minutes తర్వాత కనుక నీళ్లు తాగినట్లయితే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. చిట్కా చూసారుగా, స్టార్ట్ చేసేద్దామా? అవునండి, అది ఆన్ చేసుకోండి. చల్లారే ఉంటుంది అనుకుంటున్నాను. షిఫ్ట్ చేయనట్టు. ఓకే, సో ఇప్పుడు ఆ స్టఫ్ అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటారు. రెడీ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న టాస్క్, మనకి ఈ బ్రెడ్ కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ప్లాస్టిక్ ర్యాప్ అని ఒకటి ఉంటుంది, మీకు బయట దొరుకుతాయి అనమాట. అదంటే ఈజీగా ఉంటుంది మీకు షేపులు రావడానికి. సూపర్ మార్కెట్స్ లో ఉంటాయి. ప్లాస్టిక్ లాగా ఇది చేసుకొని ఇది బాగా పల్చకప్పుడు చూపిస్తాను. ఇది ఈ స్టఫింగ్ లోపల పెట్టి లైక్ మనం జస్ట్ అలాగ పొట్లం లాగా చేసుకుంటే ఆటోమేటిక్ గా బోండా లాగా వచ్చేస్తుంది. సో కత్తిండి. మాకు ఇప్పుడు అలాంటివి చేసి చూపిస్తారా, లేకపోతే మీరు చెప్పేశారా? చెప్పేసాను. సో ఇప్పుడు ఈ కాలంలో ఎన్విరాన్మెంట్ ఇవన్నీ వచ్చే వల్ల ప్లాస్టిక్ వచ్చి అవాయిడ్ చేయండి, హెల్త్ కి మంచి కాదు అని చెప్తారు. సో మనం ఇలాగే న్యాచురల్ గా చేసి కొంచెం షేప్స్ ఇలాగ అలా అవుతాయి కూడా హెల్దీ అండి. ట్రై చేస్తే రావచ్చు. అవునండి. సో ఇది పల్చగా, ఇదే మీకు జంబో బ్రెడ్ దొరికితే ఇంకా పెద్దదిగా వస్తుంది అనమాట. ఇది చిన్న బ్రెడ్ అనమాట, జంబో బ్రెడ్. ఇది రెగ్యులర్ బ్రెడ్ అనమాట. నేను అనుకుంటున్నాను బ్రెడ్ ఎప్పుడు ఫ్రెష్ గా తీసుకుంటాం కదా, ఫ్రెష్ గా తీసుకున్నప్పుడు ఉండేది బాగా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది. ఆ బ్రెడ్ అదే ఒక 3 days 4 days తర్వాత అయితే మాత్రం అది గట్టిగా అయిపోయి దాన్ని చేయడం కష్టం, బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో దానికంటే వచ్చి ఫ్రెష్ గా ఉండేటప్పుడే ఆ బ్రెడ్ ని ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే అది ఎలాగా మెత్తగా ఉంటుంది కాబట్టి
పలుచగా చేయడం ఈజీ. ఎస్, మీరు అలా ఉండని చేసేసి పెట్టేసారు మధ్యలో. ఇప్పుడు కొంచెం వాటర్ అన్నమాట. ఓకే, అందరు ఆయిల్ అనుకుంటారు చూసిన వాటర్. వాటర్ అది స్టిక్ అవ్వడానికి, అతుక్కోవడానికి. అవునండి. ఇన్ కేస్ మీకు ఈ వాటర్ వల్ల మీకు అతుక్కోవట్లేదు అంటే యూ కెన్ యూజ్ ఎగ్ అన్నమాట. ఎగ్ వైట్, ఎగ్ హోల్ ఎగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. సో వన్ ఇస్ రెడీ. ఇంకోటి చేసుకుందాం. దాని లోపల ఇది కూడా వేడెక్కుతుంది మీకు. ఇది 2 minutes లో కుక్ అయిపోతుంది, ఎందుకంటే బ్రెడ్ కదా. సో ఇట్స్ ఆల్రెడీ కుక్డ్ అన్నమాట. సో మీకు కలర్ రావడానికి జస్ట్ పైన ఉండేది మాత్రం క్రిస్పీనెస్ రావడానికి చాలు. బ్రెడ్ కూడా ఏంటి కొంచెంసేపు మీరు బయట పెడితే మళ్ళీ డ్రై అయిపోతుంది. సో దానివల్ల కూడా మీకు ఆ బోండా షేప్ కొంచెం కష్టం అన్నమాట, డ్రై అయిపోతూ ఉంటుంది. కొంచెం జెంటిల్గా ఉండాలి, నాజుగ్గా చేసుకోవాలి. అఫ్ కోర్స్ లేడీస్ ఈజీగా చేస్తారు. చూడండి ఎంత త్వరగా అయిపోయింది. మీరు ఇప్పుడు అన్నట్టుగానే అవి మనం స్టఫ్ వేసి అది బ్రెడ్ రెడీ చేసుకున్న లోపు ఇలాగా ఆయిల్ ఆన్ చేసేసుకుంటే అయిపోతూ ఉంటాయి. సో చాలా మంది అన్ని రెడీ చేసుకున్నాక ఆయిల్ పెట్టుకుందాం అని అనుకుంటే అవి మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటాయి. అవి బాగా ముట్టుకొని క్రిస్పీగా ఉన్నది, కరకరలు అంటే. సో చికెన్ బ్రెడ్ బోండా రెడీ. ఇది మీరు గ్రీన్ చట్నీ తోటి కూడా తినొచ్చు, కెచప్ కూడా సైడ్ లో పెట్టుకోవచ్చు. పిల్లల కంటే కెచప్ తోటి ముంచుకొని తింటారు, మనకంటే కొంచెం కారంగా గ్రీన్ చట్నీ. ఓకే, గుడ్. చికెన్ బ్రెడ్ బోండా రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బోన్లెస్ చికెన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైజుల అంచులు కట్ చేసి పలుచుగా ఒత్తుకోవాలి. దీని మధ్యలో చికెన్ మిశ్రమం ఉంచి అంచులు మూసి బోండాల్లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ బ్రెడ్ బోండా రెడీ. చికెన్ బ్రెడ్ బోండా సిద్ధంగా ఉంది. మరి టేస్టింగ్. ఎస్, నాకు అది మీరు బర్త్డే కేక్ కట్ చేసినట్టు కట్ చేసిస్తే చూడండి, క్రిస్పీనెస్ కూడా మీకు సౌండ్ వస్తుంది. వచ్చిందా? థ్యాంక్ యూ. కట్ చేయడమే కాదు, తింటున్నప్పుడు కూడా క్రిస్పీగాని బ్రెడ్ నిజంగా బాగుందండి. మరి చిన్న చిన్న పీసెస్ అయితే కీమా లాగా మనం అయితే ఆ ఫీల్ ఉండకపోవచ్చు, కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉండడం వల్ల మీకు తింటున్నప్పుడు. ఇంకోటి మీకు ఇంకా బాగా రుచిగా ఉండాలంటే కొంచెం జింజర్ పీసెస్, గార్లిక్ పీసెస్, మిరపకాయలు వేసుకొని అంటే తినేప్పుడు మీకు యూ కెన్ రిలీజ్ ఇట్ అన్నమాట. ఇంట్లో చక్కగా వర్షం పడుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ తినాలి అనుకున్న పెద్దవాళ్ళకి ఏంటి ఖచ్చితంగా అల్లం ముక్కలు ఇవన్నీ బాగా నచ్చుతాయి, మధ్యలో తగులుతూ ఉంటాయి. సో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఈ బ్రెడ్ వచ్చి మీకు ఆ స్వీట్నెస్ ఉంటుంది, తెలుస్తుందా మీకు?
అది కూడా అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా బాగా అంటే మమ్మీ కొంచెం స్వీట్ గా ఉన్నది, కొంచెం కారంగా ఉంది. సో పిల్లలకి కావాలంటే ఇలా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు తినాలంటే కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకుంటే కొంచెం స్పైసీగా, బ్రెడ్ లాగా స్వీట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కీమా ఏంటంటే మనం మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే కలిసిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా చెప్పి ఇలా చేసుకుని చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం తినే ఆహార పదార్థాలపైన మిరియాల పొడి చల్లుకొని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మిరియాల పొడి వల్ల గొంతు ఆరోగ్యం బాగుంటుంది, తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది, అలాగే మతిమరుపు సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్లో ఏం చేస్తాం? టమాటో మటన్. టమాటో మటన్. టమాటో మటన్ అంటే గుజ్జు గుజ్జుగా చక్కగా అంటే గుజ్జుగా కొంచెం పలుచగా కూడా ఉంటుంది. టమాటో కొంచెం గ్రేవీగా ఉంటుంది అనమాట. అది అందుకే అడిగాను, గుజ్జుగా ఉంటుంది అనమాట ఫుల్గా. సో అలాగే టమాటో మటన్. ఎస్. ఓకే, టమాటో మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? టమాటో మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, టమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. మనం ఇప్పుడు షోలో వ్యూవర్స్ కి ఈ మటన్ ఇవన్నీ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఏం లేదు, మటన్ కొంచెం వాటర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కొంచెం పసుపు, అంతే. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? ఒక విజిల్స్ అంటే మీరు ఎక్కువ ఫాస్ట్ గా పెడితే 3 విజిల్లో కూడా ఉడకు. అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ కావాలి. ఓకే. సో ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందాం. సో ఈజీగా ఒక 6 విజిల్స్ అయినా వచ్చేస్తాయి. అవునండి. మీరు స్లోలో పెట్టుకోవాలి దానికి, ఎందుకంటే వాటర్ పోస్తున్నారు కదా, గ్యాస్ వల్ల మీకు ఆ విజిల్స్ వల్ల మళ్ళీ నీళ్ళు బయటకు వస్తాయి. ఓకే. సో మీరు ఉడకపెట్టిన తర్వాత ఆ వాటర్ కూడా తీసేసుకున్నట్టే. అవునండి, అప్పుడే కదా మీకు స్టాక్. అది ఓకే. అంటే కొందరు అన్ని బాయిల్ చేసిన మటన్ మొత్తం తీస్తుంటారు కదా, అందుకని. యాక్చువల్లీ దాంట్లో జ్యూసే కదా, దాంట్లోనే మీకు టేస్ట్ ఉంటుంది, ప్లస్ దాంట్లోనే అన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి. అది పారాస్తపల్లి, జీలకర్ర, సో కొంచెం హోల్ గరం మసాలా, ఏం లేదు, పట్ట, లవంగ, ఇలాచీలు. మటన్ వేసేద్దాం. ఆల్రెడీ మనం ఉప్పు వేసాము, కానీ కొంచెం మీరు సో ఉడికించినప్పుడు వేసారు కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తున్నారు. టమాటోలు పేస్ట్ చేసి ఉంచేసుకోవాలండి. అవునండి, అప్పుడే మీకు గుజ్జుగా వస్తుంది కదా. గుజ్జుగా ఇంకేమైనా యాడ్ చేశారా? ఇంకేం లేదు. ఓకే. సో ఉప్పు తర్వాత కారం, కొంచెం కారం, దాని తర్వాత పసుపు ఆల్రెడీ వేసాం, కొంచెం వేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, జీలకర్ర వేసి మళ్ళీ పౌడర్ కూడా వేశారు. సో ఇందులో నాకు తెలిసి చాలా వరకు అన్ని డబుల్ పడినట్టున్నాయి. అవునండి, ఎందుకంటే మీకు పౌడర్ వల్ల మీకు ఫ్లేవర్స్ వస్తాయి, ప్లస్ మీకు బాడీ కూడా అంటే కొంచెం గ్రేవీలో పల్చగా లేకుండా కొంచెం ఇది ఉంటుంది. సో పల్చగా ఉండేది ఇప్పుడు కొంచెం బాడీ వచ్చింది కదా గ్రేవీకి. ఇందులో ఇది కొంచెం దగ్గరికి అయ్యాక మళ్ళీ టమాటో కూడా యాడ్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ అవుతుంది. అదేంటే మెయిన్ థింగ్ టమాటో పచ్చి కదండి, పచ్చి కాబట్టి స్మెల్ అంతా పోవాలి, సో దగ్గరికి అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇది వాటర్ అంతా వెళ్ళిపోవాలా? లేదండి, కొంచెం ఉంచాలి. ఇప్పుడు మనం ఎంత కావాలో అంత వేసుకుందాం టమాటోస్. ఇప్పుడు ఇది కొంచెం పచ్చి వేసుకోవడానికి 2 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మూసి మనం నేను చిట్కా చెప్పుకోమంటారు అంతేగా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కర్పూరం వేసిన డబ్బాలో మూత ఎంత టైట్ గా పెట్టి ఉంచినప్పటికీ కర్పూరం అంతా కూడా ఆవిరైపోతూ ఉంటుంది.
మరి ఈ కర్పూరం ఇలా ఎవాపరేట్ అయిపోకుండా ఉండాలి అంటే ఇందులో ఒక 4-5 మిరియాల గింజల్ని కనుక వేసి మూత టైట్గా పెట్టించినట్లయితే కర్పూరం చాలా రోజుల వరకు ఎవాపరేట్ అయిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారు కదా రావు గారు, అవునండి. మీ 2 minutes అయిపోయినట్టుంది. ఎస్, చూడండి ఇప్పుడు ఇది కూడా దగ్గరికి వచ్చింది. ఆ పచ్చి వాసన పోవాలన్నమాట. ఇంకోటి ఈ టమాటో మటన్ అంటారు కదా, దీనికి బేసిక్లీ నాన్ బార్ అంటారు. అంటే చెస్ట్ దగ్గర ఫ్యాట్ తోటి ఉంటుంది పీసెస్, అవి బాగుంటాయి సాఫ్ట్ గా. కొంచెం మనం తీసుకునేటప్పుడు అవి అడిగి తీసుకోవడం బెటరా? దాంట్లో కొంచెం బోన్స్ టెండర్ గా ఉంటాయి అన్నమాట. ప్లస్ అక్కడ కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది. సో దానివల్ల మీకు చెప్పేది ఇక్కడ ఉండి ఆ బోన్స్ పార్ట్. ఎస్, ఓకే. సో మటన్ కి ఇక్కడ ఉండే ఆ బోన్ పార్ట్ లో నుంచి కొంచెం ఫ్యాట్ ఉంటుంది అక్కడ. సో అదైతే ఇంకా టేస్టీగా ఉంటుందంట. సో మీరు తీసుకునేటప్పుడు ఇలా అడిగి తీసుకుని చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. టమాటో మటన్ రెడీ. థ్యాంక్ యూ. టమాటో మటన్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? టమాటో మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, ఉడికించిన మటన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. అంతే, టమాటో మటన్ రెడీ. టమాటో మటన్ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. దీంతో అన్నం కూడా కావాలండి వేడిగా. నాకొద్దండి, నాకు తాగడం కాదు. నేనైతే మీకు చాలా సార్లు చెప్పాను మన ప్రీవియస్ ఎపిసోడ్స్ లోనే, డైరెక్ట్ కర్రీస్ ఎక్కువ తింటా రైస్ కన్నా. ఓకే, ఇందులో చపాతీలు కూడా మీరు తినొచ్చు. నాకెందుకు ఇది కొంచెం తమిళియన్స్ డిష్ లాగా ఉంది ఏంటండి, ఎందుకంటారు? మనం కొంచెం కరివేపాకు వేయలేదు, కరివేపాకు ఇస్తే మన వాళ్ళకి వచ్చేస్తుందా? బట్ బాగుంది. అంటే నాకు ఆ ఫీల్ కలిగింది. మనం కొంచెం కేరళ డిషెస్, తమిళనాడు ఇవన్నీ తింటూ ఉంటాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్ అలా అనిపించింది నాకు. మీ ఇష్టంగా. అంటే టమాటో ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్, మటన్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. ప్లస్ ఈ చలికాలంలో ఇది చలికాలంలో చక్కగా పరాటాలు అవి చేసుకుని చక్కగా అందులో నానబెట్టుకుని తింటే ఉంటది సుమి కదా. నిజంగా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చాలా మందికి పెదవులు ఎండిపోతూ ఉంటాయి, పెదవులు పొడిబారిపోతూ ఉంటాయి, పెదవుల్లో పగుళ్ళు వస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, అంటే రోజులో ఒక 4-5 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే పెదవులు ఇలా పగిలిపోవడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. మరి వాటి ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనము చూసిన ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆలు రొయ్యల కూర. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఆలుగడ్డ, అలాగే రొయ్యలు, చింతపండు ఇవన్నీ కూడా యాడ్ చేసామండి. ఈ రెసిపీ గురించి మాట్లాడితే దీంట్లో మనం రొయ్యలు వాడుతున్నాం కనుక రొయ్యల్లో ప్రోటీన్ శాతం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనము ఈ కొలెస్ట్రాల్ కూడా 100 grams ఆఫ్ రొయ్యల్లో వచ్చేసి మనకి 150 mg ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటుందండి. సో రొయ్యల్లో ప్రోటీన్సే కాకుండా ఫ్యాటే కాకుండా కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెసిపీలో మనం వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలుగడ్డ. సో ఈ ఆలూలో వచ్చేసి కార్బోహైడ్రేట్ సోర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ కార్బోహైడ్రేట్ సోర్స్. సో కార్బోహైడ్రేట్ సోర్స్ కోసము మనకి ఈ ఆలుగడ్డ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్లో ఉంది కనుక సో న్యూట్రియంట్ పరంగా ఈ రెసిపీ గురించి మాట్లాడితే దీంట్లో మనము కార్బోహైడ్రేట్స్, అలాగే ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఈ మూడు కూడా కాంబినేషన్ కలయికతోనున్న రెసిపీ. సో దీంట్లో గార్లిక్ వచ్చేసి మనం యాడ్ చేస్తున్నాం కనుక, అలాగే చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం కనుక మనకి చింతపండు నుంచి వైటమిన్ సి లభిస్తుంది. అలాగే గార్లిక్ వచ్చేసి మన బాడీలో మెటబాలిక్ రేట్ పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ డ్యూరింగ్ రెయినీ సీజన్, అంటే ఈ వర్షాకాలము అలాగే చలికాలం అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి
షిమ్లా కాజు చికెన్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ షిమ్లా మిర్చి అంటే క్యాప్సికమ్, దాంతోపాటు చికెన్, ఇంకా కాజు పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి కూడా వాడడం జరిగింది. సో ఈ రెసిపీ గురించి మాట్లాడితే, ఈ రెసిపీలో మనం ఈ కాజు పౌడర్ యాడ్ చేస్తున్నాం కనుక మనకి కార్బోహైడ్రేట్స్ అలాగే ఫ్యాట్స్ ఇవన్నీ కాకుండా కూడా ఈ కాజులో వచ్చేసి చాలా వరకు మైక్రోన్యూట్రియంట్స్ అండి, అంటే ఐరన్, మ్యాంగనీస్, కాపర్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ పౌడర్ అండ్ పేస్ట్ రెండు వాడుతున్నాం కనుక ఈ క్వాంటిటీ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి చికెన్ నుంచి ప్రోటీన్స్ లభిస్తాయి. సో ఈ రెసిపీలో చాలా వరకు మినరల్స్ అలాగే మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్న రెసిపీ. దీంట్లో వాడిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ, అంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. రకరకాల జబ్బులు రానియకుండా మనకి ఈ గ్రీన్ కలర్ పిగ్మెంట్ వచ్చేసి మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చికెన్ బ్రెడ్ బోండా. ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ చికెన్, అలాగే శనగపిండి, బ్రెడ్, ఆయిల్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనము ఆయిల్ కంటెంట్ ఎక్కువగా వాడుతున్నాం కనుక ఈ రెసిపీలో ఫ్యాట్ కంటెంట్ చాలా హైగా ఉంటుంది. అదే కాకుండా క్యాలరీస్ పరంగా కూడా చాలా వరకు హైగా ఉంటాయి. ప్రోటీన్స్ వచ్చేసి మనకి ఈ చికెన్ నుంచి లభిస్తుందండి. సో చికెన్లో ప్రోటీన్స్ 20 to 25 grams వరకు మనకి 100 grams ఆఫ్ చికెన్లో ఉంటుంది. అదే కాకుండా చికెన్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా చాలా వరకు హైగా ఉంటాయి. అంటే వైటమిన్ ఏ కానివ్వండి, లేదంటే వైటమిన్ ఈ, వైటమిన్ కే ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ కూడా చాలా వరకు ఎక్కువగా మనకి చికెన్లో ఉంటుంది. క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ చికెన్ ఎక్కువ మోతాజులో తీసుకుంటే హెల్త్ పరంగా మంచిది కాదు కనుక పోర్షన్ సైజ్ మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కనుక ఇట్స్ అ స్నాక్ ఐటమ్. సో 150 to 200 grams లోపల ఈ స్నాక్ ఐటమ్ ట్రై చేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో మటన్. ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, అలాగే మటన్, మసాలా దినుసులు యాడ్ చేయడం జరిగింది. సో ఈ రెసిపీలో మనం 100 grams ఆఫ్ మటన్లో వచ్చేసి 19 to 25 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయండి. అదే కాకుండా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, మినరల్స్, ఐరన్, అలాగే వైటమిన్ కే, వైటమిన్ B12 కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మటన్ గురించి మాట్లాడితే క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉండవదండి. సో మనం మటన్ కర్రీ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆయిల్ క్వాంటిటీ పరంగా తక్కువగా యాడ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో యాడ్ చేసిన వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటోస్. సో ఈ టొమాటోస్లో ఈ రెడ్ కలర్ పిగ్మెంట్, అంటే దాంట్లో మనకి ఈ పిగ్మెంట్లో లైకోపీన్ అనే ఒక పిగ్మెంట్ ఉంటుంది. సో ఆ పిగ్మెంట్ చాలా వరకు క్యాన్సర్ అలాంటి వ్యాధులు రానివ్వకుండా చాలా వరకు హెల్ప్ఫుల్ అండి. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్ కర్రీ. మటన్ అలాగే టొమాటో చాలా రెగ్యులర్గా వాడే కాంబినేషన్, కానీ హెల్త్ పరంగా కూడా చాలా వరకు ఈ కాంబినేషన్ మంచి రెసిపీ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. సో ఇవాళ వంటలన్నీ చూశారు కదా, మనం పార్టిసిపేట్ చేసిన వంటలు కూడా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.